చాలా డేస్ తర్వాత సర్ఫింగ్ లోకి పెడుతున్నాను. అది ఈ ప్లేస్ లో సర్ఫింగ్ చేసి ఆల్మోస్ట్ 1 year అబౌవ్ అవుతుంది. మెట్ట మధ్యాహ్నం మేము ముగ్గురం సర్ఫింగ్ వచ్చాం. వేవ్స్ మనకి ఈ ప్లేస్ లో స్టార్ట్ అయ్యి అలా ఒడ్డు వరకు వస్తుంటాయి. సర్బోర్డ్ కి వ్యాక్స్ లీసు అన్ని రెడీ చేసేసుకున్నాం. వాటర్ లోకి వెళ్లే ముందు వార్మప్ చేయాలి, లేదంటే సముద్రంలో ఉన్నప్పుడు మజిల్స్ అవి పట్టేస్తాయి. ఇంకా వాటర్ లోకి దిగిపోయాం వేవ్స్ ని క్రాస్ చేసుకొని. ఫస్ట్ వేవ్ కార్తిక్ పట్టాడు, వేవ్ మాత్రం కంప్లీట్ గా లేదు. ఆ తర్వాత నేను ఒక వేవ్ పట్టాను, బట్ బ్రేక్ అయిపోయింది. ఈ ఒక్క వేవ్ తో ఒడ్డుకు వచ్చేసా. మళ్ళీ ఒడ్డు నుండి లోపలికి వెళ్తే ఈ లోపు ఈ బ్రో వేవ్ క్యాచ్ చేశారు, బట్ వెంటనే పడిపోయారు. ఈ వేవ్ చూడండి ఎలా ఉందో. మళ్ళీ కార్తిక్ వెంటనే ఇంకొక వేవ్ క్యాచ్ చేశాడు. ఈ లోపు నేను కూడా ఇంకొక వేవ్ పట్టుకుని వేవ్ మీద వెళ్తుంటే వీళ్ళిద్దరేమో చిల్ అవుతూ పైకి వస్తున్నారు. ఈ వేవ్ కూడా క్లోజ్ అయిపోయింది. ఎండేమో బాడీలను ఉడికిచ్చేస్తుంది. ఈసారి మళ్ళీ ఒడ్డుకు వచ్చినప్పుడు ఈ జెల్లీ ఫిష్ కనిపించింది. ఫిషింగ్ కి వెళ్లిన వాళ్ళకి దీనికోసం బాగా తెలుసు. దీనిని అలా హ్యాండ్ తో నొక్కి పిసికిస్తుంటే భలే ఉంటుంది. తర్వాత షార్ట్ బోట్స్ తో పట్టే అంత వేవ్స్ లేవని పెద్ద బోట్ తెచ్చుకొని తెగ వేవ్స్ పట్టేస్తున్నాను. నార్మల్ గా సర్ఫింగ్ చేయాలంటే మనకి వేవ్స్ ఈ షేప్ లో రావాలి. అలా అయితేనే సర్ఫింగ్ ఈజీగా చేయగలం. మీ ఊర్లో కూడా ఒక షేప్ తో వేవ్స్ వస్తాయా? వస్తే మీ ఊరి పేరేంటో కామెంట్ చేయండి. నెక్స్ట్ ట్రిప్ అక్కడికి ప్లాన్ చేద్దాం.